డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి. మంగళవారం టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ అలిపిరి సమీపంలోని దైవలోక్కి కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేసి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డిప్యూటేషన్ విధానాలకు స్వస్తి పలికి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులకే ప్రమోషన్లు ఇచ్చి ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు నమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, గోపిగౌడ్, శాంతి యాదవ్, తేజోవతి, మునిశోభ, రావణ్, వెంకటేష్ గౌడ్, గోపి తదితరులు పాల్గొన్నారు. స్థానికులకు దర్శనం, 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 స్థానికులకు దర్శనం. 100 కోట్ల ముడుపులు, 100 కోట్ల ముడుపులు. ఏమైనా తొక్కేసి మరి తెస్తాడవా? వేల సంఖ్యలో 500 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్లు. క్లుప్తంగా 4 అంశాలు 2 నిమిషాల్లో మాట్లాడారు. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మరి 100 కోట్ల ముడుపులు అందాయి అని అంటున్నారు. దానిపైన వెంటనే నేను అడిగాను 10 రోజుల నాడు. వెంటనే టీటీడీ వెంటనే ఎవరికి వెళ్ళాయి ఈ 100 కోట్లు, ఈ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది దర్శనాలు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శనాలు, బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు బ్లాక్లో. పెద్దలే అమ్ముతున్నారు, పిల్లోళ్ళు చిన్నోళ్ళని సంగతి నేను మాట్లాడటంలే. పెద్దలే అమ్ముకుంటున్నారు, బయటపడకుండా సీక్రెట్గా అమ్ముకుంటున్నారు. ఆ పెద్దలు ఎవరు? కనీసం ఇప్పుడన్నా ఆపమని నేను డిమాండ్ చేస్తున్నా. మూడవది మంగళవారం దర్శనం స్థానికులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నోరు మెదపటం లేదు టీటీడీ. వెంటనే స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ ఉద్యోగస్తులకి అక్కడ వడమాలపేట దగ్గర ఇచ్చారు స్థలాలు, అవి మాకు వద్దు, మా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. 3 లక్షలు కట్టారు. వెంటనే వాళ్ళకి అలిపేరు దగ్గర దైవలోకలో వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చివరి అంశం ఉద్యోగస్తులను ఎక్కువగా డెప్యుటేషన్ పైన తీసుకొని వస్తున్నారు బయట నుంచి. ఈ డెప్యుటేషన్లన్నీ ఆపేసి ఇక్కడ మా వాళ్ళు మేధావులు, మా టీటీడీ ఉద్యోగస్తులు వాళ్ళు చేయగలరు కాబట్టి డెప్యుటేషన్లు బయట వాళ్ళని ఆపేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకే, టీటీడీ ఉద్యోగస్తులకే ఆ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ 100 కోట్లు బయట రావాలి. దర్శనాలు అమ్ముకోవడం కూడా ఆపేసేయాలి.